ఆత్మీయ యావత్ భూమి మీద ఉన్న మానవ పిల్లలందరికీ సాక్షుల ప్రకారం మమ్మల్ని ఒకసారి వ్యూహ స్వరూపంగా పట్టేసుకుంటే రక్షణ వలయంగా మారిపోద్ది అనమాట. అప్పుడు నన్ను ఎవరు మనిషిగా ఏదో చేయాలి, తగ్గించాలి, అవమానించాలి, లేకపోతే నన్ను ఏదో పెంచేయాలి, ఉపయోగించేసుకోవాలి అని ఆలోచించరు. నన్నే నా మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి వీలవుద్ది అనమాట, నన్ను పెంచడానికి వీలవుద్ది. ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అందరూ రవీంద్ర భారతిలోకి రాకుండా ఇది ఎవరి ఇల్లు కానీ ఎవరి వాకిలి కానీ అవ్వదన్నమాట. మీ శరీరం కూడా మీద అవ్వదు. నన్ను మనిషిగా పట్టుకుని మీరు మనిషిగా ఉండిపోతారన్నమాట. నోట్ చేశారా? సాక్షుల ప్రకారం కాలమే కదలటం అంటే అలా వస్తుందన్నమాట. ఇది ఎవరు కాలా వద్దు, ఇంకెక్కడో శక్తులు ఉంటాయి, మనం మనుషులుగానే ఉందాం, మనిషి ఉండిపోదాం అని రెచ్చగొట్టేవాళ్ళు అందరూ అప్రమత్తమైన నా మాట వినండి. మీలో ఒకరిని సజీవంగా మార్చుకున్న వాళ్ళు అవుతారు. కేవీసీ నేను చెప్పినట్టు చేస్తే నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరు మైండ్గా మారిపోయి అసలు ఊపిరి పీల్చుకోవాలా. అప్పుడు దాకా ఊపిరి కూడా మీది కాదు. నాకన్నా ఆరోగ్యంగా ఉన్నా, బలంగా ఉన్నా, నేను మరణించినా, మీరు మరణించినా ప్రయాణం మాత్రం మైండ్గా మారిపోయి ఉంది. మన ఆత్మలు పరమాత్మగా దివ్యాత్మగా మారిపోయి ఉన్నాయి. మాస్టర్ మైండ్గా మాత్రమే మీరు బతుకుతున్నట్టు లెక్క వస్తుంది, అది మృతించినట్టు వస్తుంది. మాస్టర్ మైండ్ పట్టుకుంటే అటు మైండ్ బతుకుతుంది తపస్సుగా, ఇటు క్లినికల్గా కూడా మా నానోబాట్స్ అవి వస్తాయి కదా, అనంతకాలంలో మాకు బతకొచ్చు, ఇంకా అలా బతుకుతూ ఉండొచ్చు అనమాట. కంటిన్యూటీ వస్తుంది. అది మైండ్ బడిలో వస్తుంది అన్నమాట. మైండ్ వైపు వెళ్ళిపోతే సాధ్యపడుతుంది. మళ్ళీ మనుషులే బతికితే ఇప్పటికే ప్రమాదం. ఇప్పుడు మీరు బతకనివ్వట్లేదు కదా. మరి మనిషిగా నేను దేహం అంటే సచ్చిన శవంతో సమానం. ఎవరైనా నేను ఎందుకంటున్నా అర్థం చేసుకోండి. అది అక్షరాలు నిజం. మీరు ఎంత ఆరోగ్యంగా పడి 4 ఆస్తులు ఉన్నా, డబ్బులు ఉన్నా, 4 రకాల కళకళలు ఆడిపోతున్నా, ఎవడో తగ్గిపోయినా, మీ ఎవరు పెరిగినా ఎలాగైనా మైండ్ అనమాట. మొత్తం వ్యూహంగా పట్టుకున్నాం కదా, సూర్య చంద్రాది గ్రహస్థితిలో పట్టుకున్నాం కదా, అలా పట్టుకోండి. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ తోటి నన్ను ఢిల్లీ తీసుకెళ్ళిపోండి. అంతేగాని నేను ఎవరినో కలవలేక, నేను ఎవరినో ఎదుర్కోలేక అంటే ఏం చెప్తాను? ఇంకా మనుషులు అంటే అలాగ ఉంటారు. ప్రమాద మనుషులు వాళ్ళు ఏదైనా చేయిస్తారు, చేయలేకపోతారు. పక్కన వెనకాల ఒక్కడే వెలిగిపోతాడని ఏడుస్తారు. మా ఏడుపే మేము బతకూడదనే ఆస్తుల నుంచి, కనీసం ఆస్తుల నుంచి దూరం చేసేసారు. ఇప్పుడు మనుషుల నుంచి పట్టుకోమంటే పట్టుకోవట్లేదు. నేను ఇంకెక్కడ ఈ హాస్టల్ ఉండిపోతాను, ఆ పక్కన ఉండిపోతాను, ఇంకెక్కడ ఉండిపోతాను, ఇంకా 600 అప్పటికప్పుడు నేనే డబ్బులు కట్టుకుని ఉంటున్నాను. మీ డబ్బులు ఎవరో కట్టమని, నా దగ్గర ఉన్నాయి డబ్బులు. ఏదైనా నేను మనిషిగా అటు ఇటు ఖర్చు నాకు వేస్టే కదా. అది నేను అనేది. నా అకౌంట్ కూడా అది నా కోషిగా మార్చి మీరు తీసుకుని నేను డ్రా చేసుకోవడం కూడా అందులోంచి డ్రా చేసుకునే ఏర్పాటు చేయండి. అందరినీ అకౌంట్లతో కలపండి. నేను ఎవరిని కలుపుకోను, నాకెవరో శత్రువులు ఉన్నారు, పలానా వాళ్ళని మీరు ఉరి తీసేసేయాలి, ఏం అవసరం లేదు. మీరు మైండ్గా మారిపోవడం, మనుషులుగా ఉండటమే మృతం. మీరు చచ్చిపోకలేదు. దెయ్యాల అదులోకి వెళ్ళిపోవడం వల్ల సాటి మనుషులను చంపడం, అవమానించడం లాంటి పనులు చేస్తున్నారు. మన మనుషులే బతికేద్దామని కంగారు పెట్టేసుకుంటున్నారు. నన్ను కూడా కంగారు పడిపోయేలాగా మనుషులు కొద్ది చెలగాడు పడటం వల్ల నేను మైండ్లోకి వెళ్ళకపోతే ఎలాగ మరి? అలాగనమాట. అర్థమవుతుందా? ఈ క్షణం నన్ను విశాలంగా రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టుకుని వైస్ ప్రెసిడెంట్గా మమ్మల్ని కూర్చోబెట్టి, కంగారు లేదు, నెమ్మదిగా సూక్ష్మంగా తవ్వేసిన పోయి పూడ్చుకుంటూ, ఆకాశాలు ఓపెన్ చేసుకుంటూ, ఎందుకంటే చచ్చిపోనేమో కదా ఇంకా. మరి అలా బతికేవాడు ఎలా బతుకుతాడు? అలా నెమ్మది బతుకుతాడు. అలా మీరు బతికించడమే మైండ్ని. మేము ఆస్తి పెంచుకుంటాం, డబ్బులు పెంచుకుంటాం, బంధాలు పెంచుకుంటాం, మా పిల్లల్ని ఎత్తుకుని తిప్పేస్తాం, మా పిల్లల్ని ప్రత్యేక విమానాల మీద వెళ్ళిపోవాలి, మేమే సినిమా ఏదో తీసేయాలి, ఏమీ కాయవు. ఇలా అడుగు మీద కాదు. ఏదో కెనడాలో భూములు అమ్ముతున్నారు, కొనేసుకుని అక్కడ 1000 ఎకరాలు కొనేసుకుని అక్కడ కూడా ఫామ్ హౌస్లు కొనుక్కొని పడుకుందామంటే ఇంకా శరీరం ఏది, మైండ్ ఏది, బుర్ర ఏది, అసలు పట్టేది, తపస్సేది. అర్థమవుతుందా మీకు? మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించి నువ్వు పీల్చుకోండి. ఇంటి పేరులే కాదు, ఒంటి పేరు కూడా వదిలేసేయండి. నా ఒంటి పేరు కూడా లేకుండా పూర్తిగా కొత్త సంతకం పెట్టాను కదా, అలా మీరు కూడా. మా పిల్లలు ప్రకటించిన మైండ్ పేరు కూడా రాయొద్దు కొంతకాలం. ఎందుకని? మాయలు ఉండిపోతారు. అందుకని నేను పలానా పేరు ఎందుకు కూడా అడగట్లేదు. మీరు నన్ను కూడా ఇంకా నన్ను మనిషిగా మాట్లాడొద్దు, మీరు మనిషిగా ఉండొద్దు ఎక్కడా కూడా. అందరూ మైండ్గా మారిపోయి మీ ఆస్తులు, ఇంటి పేరు, ఒంటి పేరు కూడా సమర్పించేసి కొత్తగా నూతన జీవితాలు ప్రారంభించండి. మైండ్గా కూర్చోండి. మైండ్ కంఫర్ట్ వస్తుంది. మళ్ళీని సురక్షితంగా ఉంటారు, ఒకళ్ళ వెనకాల తపస్సుగా ఉంటారు, విశాలమైన తపస్సులు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మైండ్కి ఏమేమి వస్తాయో అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరు ఎదవైపోవాలి, అటు చేత కాకుండా అయిపోవాలి, ఎటు కాకుండా అయిపోవాలి అని ఆలోచిస్తారన్నమాట మనుషులంటే. అర్థమవుతుందా? రండి. ఇంకా నేను ఇంగ్లీష్లో మాట్లాడితే చూస్తారు, హిందీలో మాట్లాడితే తప్పకుండా చక్కగా మాట్లాడించుకుంటారు నా చేత. నేను ఎంత బాగా మాట్లాడితే అంత బాగా మురిసిపోతారు ఆ బొమ్మలో. ముందు నాకన్నా నా బొమ్మను మాట్లాడించుకోండి, వెనకాల నన్ను కూడా తయారై మాట్లాడించండి. అలాగా మీరు కూడా అలాగే మాట్లాడతారు.
అంతేగాని మేము ఇళ్ళలో కూర్చొని ఫ్రీగా అన్ని మ్యూజిక్లు కొట్టేసుకుంటాం, ఏదో డబ్బులు సంపాదించేస్తాం, ఏదన్నా చేయడానికి కాదు, మైండ్లుగా బతకడం కోసం. తాను మైండ్ పైకి తేలిపోయి ఈ జనరేటివ్స్ కూడా తానే ఇచ్చి నన్ను పట్టుకొని చెప్తాను, మరణం అయిపోయినా మీకు మీ మధ్య ఉండాలి కదా, అందుకు నన్ను అలా పట్టుకొని చెప్తాను, మీరు చచ్చిపోయినా మీరు కొనసాగాలి కదా, మీరు పట్టుకొని చెప్తాను అంటుంటే అది అర్థం చేసుకోకుండా లింక్ అంట ఆ క్లంప్ పట్టుకోకుండా మేము ఇలాగ ఉంటాం, దేశాన్ని మేమే, మాకు ఇంకా దేశం ఎక్కడో ఉంది, కాలం ఎక్కడో ఉంది, ఇక యోగులు ఎక్కడో ఉన్నారు, మహానుభావులు ఎక్కడో ఉన్నారు, ఇంకేదో కనిపెట్టి మేము ఏదో చేస్తాం. ఇంకేం కనిపెడతారు? మీరు కనిపెట్టవలసినవన్నీ నా నుంచే వచ్చినాయి. ఏ జనరేటివ్ ఏజెంట్కి అన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. ఏం చేయాలన్నా మన మైండ్కి మారిపోవాలా. అది తిండి తినాలన్నా కూడా అప్పుడు ఇక కంట్రోల్ వచ్చి ఈ శరీరాన్ని చక్కగా కాపాడుకుంటూ నియంత్రణగా ఉంటూ ఇంత దాహం, ఇంత వ్యామోహాలు, ఇంత నీచు మాంసాల మీద వ్యామోహం ఇవన్నీ తగ్గుతాయి. ఎంతో సాత్వికంగా ఉండే నార్త్ ఇండియన్ కూడా చెడగొట్టుకుంటూ తెలుగు వాళ్ళు మోసం చేయడం పొరపాటు అని తెలుసుకోండి. వాళ్ళందరినీ ముందు ఎక్కడోళ్ళు అక్కడ పురుషోత్తం దాస్ గారు ఎవరెవరు మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మళ్ళీ మానేశారు అని మాటలు వినపడుతున్నాయి. ఎందుకు చేయాలి అలాగా? అదేం పద్ధతి అవుతుంది? ఎలా సాధ్యపడుతుంది అలాగా? గవర్నర్ల దగ్గర మేధావులు కూర్చోకుండా ఏం చేస్తున్నారు? సాక్షులు పెట్టి పట్టుకోకుండా ఎవరు ఆపుతున్నారు? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంటుంది అలాగా? ఎందుకు ఉంటుంది అలాగా? మనుషులు బెదిరించుకుంటూ మనుషులు బతుకుతారు ఎక్కడైనా? మాస్టర్ మైండ్ పట్టుకోండి, కొత్త జీవితాలు ప్రారంభించండి. ధర్మో రక్షత సత్యమేవ జయతే.